ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాకి ఆప్ హైకమాండ్కి మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుంది సార్? ఏకంగా రాఘవ్ చద్దాకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వద్దు అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ స్పీకర్కు లేఖ రాయటం అంటే ప్రశ్నించే గొంతును పార్టీయే నొక్కేస్తుందని భావిద్దామా? ఆయన ప్రశ్నించడం అనేది మోడీని ప్రశ్నించడం ఎప్పుడో మానేశాడు కదా. మానేసిన తర్వాత గొంతు పార్టీ నొక్కేయడం ఏంటి? సో ఆయన పార్టీ ఎందుకు ఆపిందంటే ఆయన గొంతు మూసేసాడు కనుక. నేను ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన రాఘవ్ చద్దా మాట్లాడింది ఎక్కడైనా ఉందా? ఇప్పుడు లేటెస్ట్గా సౌరభ్ భరద్వాజ్, నేను వెరిఫై చేయలే కానీ ఢిల్లీ ఆప్ నాయకుడు ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పింది ఏంటంటే, రాఘవ్ చద్దా సోషల్ మీడియా మొత్తాన్ని నేను తూర్పార పట్టి చూశాను, జల్లెడబట్టి. అంతకుముందు మోడీని బీజేపీని విమర్శించిన పోస్టులన్నీ తొలగించాడని, ఈవెన్ ఇతర ఆప్ నాయకులు పోస్ట్ చేసిందని షేర్ చేసినా కూడా తీసేశాడట టోటల్గా. కొన్ని మిగిలా ఇప్పటికీ మోడీ బీజేపీ అని 2 వర్డ్స్ పెట్టి సెర్చ్ చేస్తే కొన్ని దొరికాయట. అవి కూడా బీజేపీకి మోడీకి సపోర్ట్గా ఉన్నాయే మిగిలాయట. అది ఎవరైనా కావాలంటే నేనైతే చేయలే, నాకు అంత టైం లేదు. కానీ రాఘవ్ చద్దా సోషల్ మీడియా అకౌంట్లోకి వెళ్ళి మోడీ బీజేపీ అని సెర్చ్ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ స్టేట్ ప్రెసిడెంట్ సౌరభ్ భరద్వాజ్ అన్నది నిజమా కాదా వెరిఫై కూడా చేసుకోవచ్చు ఎవరైనా. ఆయన చెప్పింది నేను వెరిఫై చేసి చూశానని. కానీ ఒకటి మాత్రం నిజం, రాఘవ్ చద్దా పార్లమెంట్లో కానీ బయట కానీ ఈ మధ్య కాలంలో బీజేపీ పైన మాట్లాడడం మానేశాడు. అది నిజం. తన ఇండివిజువల్ ప్రొఫైల్ పెంచుకునే ప్రయత్నంలో పడ్డాడు. కొన్ని పబ్లిక్ ఇష్యూస్ను రైజ్ చేశాడు, అది నిజమే, చాలా కరెక్ట్. ఇప్పుడు ఉమెన్ మెన్స్ట్రల్ హైజీన్ గురించి రైజ్ చేశాడు. మెన్స్ట్రల్ హైజీన్ ఫెసిలిటీస్ లేక అమ్మాయిల స్కూల్ డ్రాప్ అవుట్ గురించి రైజ్ చేశాడు. ఎయిర్పోర్ట్లో సమోసాలు వీటిని విపరీతమైన ధరకు అమ్మడం, ఆ వర్గం ఎక్స్ప్లాయిటేషన్ గురించి మాట్లాడాడు. సో మీకు గిగ్ వర్కర్ల సమస్యలు మాట్లాడాడు. ఏకంగా గిగ్ వర్కర్ల సమస్యలు అర్థం చేసుకోవటానికి ఒకరోజు డెలివరీ బాయ్గా కూడా పనిచేశాడు. చాలా క్రియేటివ్గా తన ఇష్యూస్ని రైజ్ చేశాడు, పబ్లిక్ డొమైన్లో పెట్టాడు. దానివల్ల చాలా పాపులర్ కూడా అయ్యాడు. ఇవాళ నేను తెలుగులో రాఘవ్ చద్దా పైన వీడియో పెడితే 1,20,000 మంది చూశారు. రాఘవ్ చద్దా మీద 1,20,000 మంది చూడడం మామూలు విషయం కాదు కదా. అందువల్ల మీకు డెఫినెట్గా రాఘవ్ చద్దా జెన్జీలో, న్యూ జనరేషన్లో బాగా పాపులర్ అయ్యాడు. బహుశా నేపాల్లో జెన్జీ ప్రొటెస్ట్లు, బాలేంద్ర షా అనుమానం తర్వాత ఆయనకు కూడా అనిపించిందేమో నేను కూడా ప్రైమ్ మినిస్టర్ కావచ్చని. ఎందుకంటే ఈ మధ్య రాఘవ్ చద్దా ప్రైమ్ మినిస్టర్ అయితే ఎలా ఉంటుంది, అసలు ఇలాంటి వాడు ప్రైమ్ మినిస్టర్ కావాలని కూడా ప్రచారం మొదలైంది. అందువల్ల బహుశా నేపాలీ జెన్జీ మూమెంట్ బాలేంద్ర షాతో వ్యక్తిగత పాపులారిటీలా సోషల్ మీడియా ద్వారా తెచ్చుకుంటే రేపు ఇంకేదన్నా అవుదామన్న ఆశ కూడా ఉండొచ్చు. కానీ నేపాల్ వేరు, ఇండియా వేరు. నేపాల్లో ఉన్న పొలిటికల్ సిస్టమ్ వేరు, ఇండియాలో ఉన్న పొలిటికల్ స్ట్రక్చర్స్ సిస్టమ్స్ వేరు. ఇంత పెద్ద దేశంలో అంత మామూలు విషయం కాదు. బట్ ఈ మేబీ ఆస్పైరింగ్. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ మనకు అర్థం కావాల్సిందంటే, కొంతమంది వ్యక్తులకు కొన్ని ప్రత్యేకమైన టాలెంట్లు ఉండొచ్చు. వాళ్ళు ఆ పార్టీకి అసెట్గా ఉంటారు, డెఫినెట్గా వాళ్ళు అసెట్గా ఉంటారు. కానీ వాళ్లకు పార్టీ కన్నా మేమే గొప్ప అనే భావం వచ్చిందనుకోండి, పార్టీకి వారికి మధ్య అగాధం పెరుగుతూ ఉంటుంది. మీరు అన్ని పార్టీల్లో ఈ ట్రెండ్ ఉంటుంది. మీకు ఆమ్ ఆద్మీ పార్టీలో ట్రెండ్ కాదు, మీరు ఏ పార్టీ అయినా చూడండి, సడన్గా పాపులర్ అయిన వాళ్ళు కనుమరుగైపోతారు. మీరు బీజేపీలో ఒకప్పుడు ఉమాభారతి చాలా ఫైర్ బ్రాండ్ లీడర్, రామ్ జన్మభూమి ఉద్యమ సమయంలో ఈవెన్ చీఫ్ మినిస్టర్ స్థాయికి ఎదిగారు. కానీ ఇప్పుడు ఎక్కడున్నారు ఉమాభారతి? సో కనీసం వార్తల్లో ఉన్నారా? గోవింద్ ఆచార్య చాలా పెద్ద ఇంటలెక్చువల్, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తి. బీజేపీలో ఇంటలెక్చువల్స్ కొరత చాలా ఎక్కువ మీకు రైట్ వింగ్ సోషల్ పొలిటికల్ థాట్లో. అలాంటి గోవిందాచార్య ఒక మంచి ఇంటలెక్చువల్ కూడా. సో ఇప్పుడు గోవిందాచార్య ఎక్కడున్నాడు? బాగా ఆయన మాటలు వినబడ్డాయి. తర్వాత ఇప్పుడు గోవిందాచార్య పేరు కూడా లేదు కదా. సో అందువల్ల మీకు అన్ని డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి అసలు ఇది వెరీ బిగ్ ఇంటలెక్చువల్. ఆయన మామూలు ఇంటలెక్చువల్ కాదు, ఇంటర్నేషనల్లీ రినౌండ్ ఇంటలెక్చువల్. అరుణ్ షౌరి భారతదేశంలో అతిపెద్ద జర్నలిస్ట్. వీళ్ళందరినీ మోడీ పక్కకు పెట్టలేదా బీజేపీ? సుబ్రహ్మణ్య స్వామి ఇలా మోడీ క్రిటిక్, అరుణ్ షౌరి మోడీ క్రిటిక్గా మారలేదా? ఒక రాఘవ్ చద్దా ఆప్లో మనకు ఒక రాఘవ్ చద్దా కనబడతాడు, బీజేపీలో ఎంతమంది లీడర్లు కనబడ్డారు చూడండి. సో ఇలా ప్రతి ఐడియాలజీ బేస్డ్ పార్టీలో ఈ సమస్య ఉంటుంది. ఐడియాలజీ బేస్డ్ పార్టీ కాదు, ఏ పార్టీలోనే ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీ ఇప్పుడు శశి తరూర్ కాంగ్రెస్లో మనం చూస్తలేమా,
మణిశంకర్ అయ్యర్, శశి థరూర్ ఎపిసోడ్లు చూస్తలేమా? సో వారికి ఉన్న ప్రత్యేకమైన టాలెంట్ రీత్యా వాళ్ళు పార్టీకి అసెట్ అవుతారు. వాళ్ళ శక్తి, పార్టీ శక్తి కలిసి వాళ్ళ పదవులు వస్తాయి. కానీ కేవలం తమ వ్యక్తిగత కెపాసిటీ వల్లనే తాము ఎదిగామనే భావన వాళ్ళకు ఉంటుంది. లేదు ఈయన కొద్దిగా వ్యక్తిగతంగా పాపులర్ అయితే మాకెక్కడ ప్రమాదమో అని నాయకులకు ఉంటుంది. సో మీకు శశి థరూర్ రాహుల్ గాంధీ సహించలేడు, రాఘవ్ చెద్దాను మీకు అరవింద్ కేజ్రీవాల్ సహించలేడు, మీకు అరుణ్ షౌరీని ఇలాంటి సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు నరేంద్ర మోడీ కూడా సహించలేడు. సో దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద పార్టీ వర్సెస్ లీడర్ ఉండేటువంటి రిలేషన్షిప్లో సహజ పరిణామం ఇది. ఎందుకంటే మన రాజకీయ పార్టీలు కూడా ఒక నాయకుని చుట్టూ తిరిగే పార్టీలు. బట్ ఏదైనా అల్టిమేట్గా ఒక పార్టీ తరఫున గెలిచిన వ్యక్తి ఆ పార్టీకి అయితే లాయల్గా ఉండాలి. ఇప్పుడు రాఘవ్ చెద్దా బీజేపీ తరఫున గెలవలేదు, ఆప్ తరఫున గెలిపాడు. ఆ పాలిటిక్స్ ఏంటి? సివియర్ యాంటీ బీజేపీ పాలిటిక్స్. దాన్ని ఆయన రిప్రజెంట్ చేయకుండా సొంత ఎజెండా రిప్రజెంట్ చేస్తే పార్టీని కోరుకుంటుంది. రాజ్యసభలో ఆయన డిప్యూటీ లీడరు, పార్టీ వాయిస్ వినిపించడానికి అక్కడ పంపించారా, ఈయన సొంత వాయిస్ వినిపించుకోవడానికి పంపించారా? లేదంటే నువ్వు ఓకే, నువ్వు పార్టీలో ఉండకు, ఇండిపెండెంట్గా నాలాంటి లాగా ఉండు, కావాలంటే ధైర్యం ఉంటే ఇండిపెండెంట్గా పోటీ గెలువు. ఇప్పుడు నేను 2 సార్లు ఎమ్మెల్సీ గెలిచాను, నా సొంత వాయిస్ వినిపించుకున్నాను, ఏ పార్టీ వాయిస్ వినిపించలేదు, కానీ నేను సొంతంగా గెలిచాను. నన్ను అనేక సంఘాలు మద్దతు ఇవ్వచ్చు, బట్ స్టిల్ ఐ వన్ యాజ్ అన్ ఇండిపెండెంట్ కదా. సో రాఘవ్ చెద్దా కూడా బయటకు వచ్చి ఢిల్లీలో ఏం లేదా దేశంలో ఇంకెక్కడైనా ఇండిపెండెంట్గా పోటీ చేసి పార్లమెంట్ గెలవాలి. గెలిచినప్పుడు ఆయన ఏదైనా రేజ్ చేయొచ్చు. ఒక పార్టీ తరఫున గెలిచినప్పుడు యూ షుడ్ బి లాయల్ టు ద పార్టీ. సో పార్టీ పొలిటికల్ ఎజెండా పక్కకు పెట్టి నేను ఆ సొంత ఎజెండాతో పార్లమెంట్లో పనిచేస్తాను ఒప్పుకోరు కదా. ఇప్పుడు ఉదాహరణకు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా అరెస్ట్ చేసినప్పుడు ఈయన మాట్లాడలే, వాళ్ళని విడుదల అయినప్పుడు మాట్లాడలే. సో పార్టీ ఎజెండా, పొలిటికల్ ఎజెండాను పూర్తిగా పక్కకు పెట్టేశాడు. అందువల్ల ఆ పార్టీ ఎట్లా సహిస్తుంది?